నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మానేరు తీరంలో అంగరంగ వైభవంగా మాఘమాస జాతరలు. మార్కండేయ శోభాయాత్రకు తరలి రావాలని పిలుపునిచ్చిన పద్మశాలి సంఘం నేతలు. మామిడిపల్లి జాతరను సందర్శించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. టౌన్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షునిగా ప్రకాష్ విజయకేతనం. సిరిసిల్లలో మానేరు నది పరివాహక ప్రాంతాలు నిర్వహించే మాఘ అమావాస్య జాతరలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గంగపుత్ర సంఘం, రజక సంఘం, నాయి బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఒకే రోజు 3 జాతరలు జరగడం ఇక్కడి ప్రజల ఐకమత్యానికి, ఆధ్యాత్మిక భావనకు చిహ్నంగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య నాడు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం ఇక్కడి ప్రజలకు ఆచారంగా వస్తోంది. కుల సంఘాల ఆధ్వర్యంలో పురవీధుల గుండా పల్లకి సేవ చేసి మేళతాళాల మధ్య ఆయా ఆలయాలకు చేరుకోవడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. భక్తి భావనతో ఆలయానికి వచ్చే మహిళలు కళ్యాణ వేడుకల్లో గంగా భవానికి ఒడిబియ్యం సమర్పించి కట్న కానుకలు, చదివింపులు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ జాతర వేడుకల్లో పాల్గొనేందుకు సిరిసిల్ల పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. వారికి వారి కుటుంబ సభ్యులకు మనందరూ ఆయన ఆరోగ్య లక్ష్మీ ప్రసాదించి అండవరం ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ. ఆయన ఆరోగ్య లక్ష్మీ ప్రసాదించి అండవరం ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ.
ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీ రామప్ప రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో మేము సిరిసిల్ల పట్టణానికి చెందిన నాయ బ్రాహ్మణము. దాదాపు ఇది 49వ వార్షికోత్సవ మహోత్సవం. ఎందుకంటే మాకు ఇంతకుముందు ఈ కొడుముద్ద సరిహద్దులో పాత రామప్ప గుడి రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉండే. మన మాజీ మంత్రి వర్యులు కేటీ రామారావు గారు మాకు 2 ఎకరాల ల్యాండ్ ఇచ్చి గుడి నిర్మాణానికి సహకరించారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా డాక్టర్ల దగ్గర అక్కడిక్కడ పోయి గుడిని ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఇంకా కూడా మేము ఈ గుడి పూర్తి నిర్మాణం జరగలేదు, తప్పకుండా జరుపుతామని చెప్పి అనుకుంటున్నాం. అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలోని భక్తులు చాలా మంది అయితే మనకి ఇక్కడ ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే సిరిసిల్ల పట్టణంలో 3 జాతరలు నిర్వహిస్తారు. ఒకటి గంగమ్మది గంగమ్మ జాతర, అదేవిధంగా రజక సంఘం వాళ్ళది మడలెల్లమ్మ, అదే నాయ బ్రాహ్మణులది శ్రీ రామప్ప రామలింగేశ్వర స్వామి జాతర. ఈ 3 జాతరలు కూడా కనువిందులుగా సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఇక్కడ మేము ఈ జాతర రోజు మాఘ అమావాస్య రోజు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మనకి ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాం. నీరే కానీ వాటరే కానీ అన్నదాన కార్యక్రమము, తర్వాత భక్తులకు ఎటువంటి లేదు లైన్ క్యూ పద్ధతి పాటించి ఈరోజు ఈ జాతరను భక్తులు కూడా చాలా మంది వచ్చి విజయవంతంగా ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రతి ఒక్క భక్తులు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇంత మన సిరిసిల్ల పట్టణానికి దూరంగా ఉన్న చాలా మంది భక్తులు వస్తున్నారు. అంటే ఇది ఆ దేవుని కృపనేనని నేను అనుకుంటున్నా. అందరికీ కూడా ఈ భక్తులందరికీ కూడా మేము అందరికీ కూడా ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. ఈరోజు మా మడలేశ్వర స్వామి జాతర చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే భక్తులు కూడా చాలా అధిక సంఖ్యలో పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మా రజక సంఘ సభ్యులు కూడా ఇటు కార్యక్రమానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామి ఆశీస్సులు మన సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ మాండల్య మహానది నది తీరున వెలిసిన మండలేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం మరియు హోమం అన్నదాన కార్యక్రమం మా రజక కుటుంబ సభ్యులు మరియు అందరూ ఆడపడుచులతో కళ్యాణ మహోత్సవం జరుపుకుంటూ మరియు అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ ఈరోజు అందరం ఏకదాటిగా మంచిగా చేసుకునే ప్రోగ్రాం విజయవంతమైంది. దేవుని ఆశీస్సులు పట్టణంలో మరియు మా కుల బంధువులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. స్వామి ఈ గుడి నిర్మాణానికి ఇప్పటి వరకు మా నాయ బ్రాహ్మణ సంఘం నుంచి నిధులు ఇవ్వడం జరిగింది. మేము భక్తుల దగ్గరికి వచ్చినప్పుడు మీరు కూడా మాకు ఈ గుడి నిర్మాణానికి సాయం చేసి నిర్మాణానికి సహాయపడతారని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది మేము చిన్న వ్యవస్థ నుంచి వచ్చినాం కాబట్టి మాకు తప్పకుండా అందరూ భక్తులు మాకు సహకారం చేసినట్టయితే ఈ మానేరు తీరాన ఒక మంచి గుడి నిర్మాణం జరుగుతుంది, మంచి పర్యాటక ప్లేస్ కూడా అవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. అందరికీ మేము కుల సంఘం నుంచి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము రాబోయే ఈ ఎండాకాలంలో దీని నిర్మాణాన్ని చేపడుతున్నాం. తప్పకుండా మీ దగ్గరికి వస్తాం. మీరు మీకు తోచినంత సాయం చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. సాయం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 21న నిర్వహించే మార్కండేయ జయంతి ఉత్సవాలకు హాజరై విజయవంతం చేయాలని పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మండలం సత్యం కోరారు. ఈరోజు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్కండేయ దేవాలయంలో గణపతి పూజతో ప్రారంభమయ్యే వేడుకలు సాయంత్రం శోభాయాత్రతో కొనసాగుతుందని సత్యం వెల్లడించారు. పద్మశాలి కుల బాంధవులందరూ మార్కండేయ జయంతి నాడు కుటుంబ సభ్యులతో కలిసి శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అధ్యక్షులు దూడం శంకర్, ఉపాధ్యాయులు మోర రవి, గాజుల బాలయ్య, కోశాధికారి ఎల్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కోడం శ్రీనివాస్, పద్మశాలి సంఘం డైరెక్టర్లు పాల్గొన్నారు. మహారాష్ట్ర భాష అయితే జై జై మార్కండే. సిరిసిల్ల పట్టణ కుల బాంధవులందరికీ నమస్కారం తెలియజేస్తూ తేదీ 21/1/2026 బుధవారం రోజున శ్రీ శివభక్త మార్కండేయ దేవుని జయంతి ఉత్సవాన్ని జరుపుకొండకు సిరిసిల్ల మార్కండేయ దేవాలయంలో అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కావున సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కుల బాంధవులు కలిసి అందరూ ఈ శోభయాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఉదయం గణపతి పూజతో మొదలుకొని హోమం వరకు ఉదయం 11 గంటల లోపల ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సాయంత్రం 4 గంటలకు శోభయాత్ర కార్యక్రమం మొదలవుతుంది. ఈ శోభయాత్రలో సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కుల బాంధవులతో సహా కుటుంబాలతో సహా విచ్చేసి ఆ శోభయాత్రను విజయవంతం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ఎవరి పనులను వారు స్వచ్ఛందంగా
పక్కన పెట్టి ఆ 1-2 గంటలు ఆ దేవునికి స్మరణ చేయడానికి ఆ శోభయాత్రలో మీరు అందరూ ఇచ్చేసి ఆ శోభయాత్రను విజయవంతం చేస్తే మనకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళ ఉంటాయి. కాబట్టి మీరందరూ ఈ శోభయాత్రలో పాల్గొని కుటుంబ సమేతంగా పాల్గొంటే అందరికీ కూడా ఆ ఉత్సాహ కార్యక్రమాన్ని చూసినట్టు ఉంటుంది. ఆ శోభయాత్రలో మనందరం పాల్గొంచుకున్నట్టు ఉంటుంది. కాబట్టి మీరందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి ఆ శోభయాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జై మార్కండేయ. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి దత్తత దేవాలయమైన కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలోని శ్రీ సీతారామస్వామి వారిని మాఘ అమావాస్య జాతర సందర్భంగా జిల్లా ఎస్పీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం అందజేశారు. జాతర సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ, పార్కింగ్ సదుపాయాలు తదితర ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. లక్ష్మీ నారాయణ కంకణ దేవతాభ్యో నమ, ఉమామహేశ్వర కంకణ దేవతాభ్యో నమ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే, రఘునాథాయ నాథాయ సీతాయ పథే. రామచంద్ర కరుణ కటాక్ష సిద్ధిరస్తు, సీతా రామచంద్ర కరుణ కటాక్ష సిద్ధిరస్తు. వరవరాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమన్నారాయణం శరణం శరణం ప్రపద్యే. మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యువనిత్యమచ్యుతయుగ్మరుక్మహం యావోదస్తదృణేన్ అస్మద్గురోర్ భగవతస్య సీతాభ్యో నమః. సీతారామ లక్ష్మణ కంకణ దేవతాభ్యో నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే, రౌమణ్యమానై పుత్రై పౌత్రై అనుదినాం రామచంద్ర కరుణ కటాక్ష సిద్ధిరస్తు, సీతారామ కరుణ కటాక్ష సిద్ధిరస్తు. జై శ్రీరామ. జై శ్రీరామ్. సిరిసిల్ల పట్టణంలోని టౌన్ క్లబ్ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఈ రోజు నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో క్లబ్ సభ్యులు 178 మంది తమ ఓటు హక్కును వినియోగించుకొని వివిధ హోదాల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఓటు వేశారు. టౌన్ క్లబ్ పాలక వర్గానికి జరిగిన ఎన్నికల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవికి చొప్పదండి ప్రకాష్కు 101 ఓట్లు రాగా గుడ్ల శ్రీనివాస్కు 76 ఓట్లు వచ్చాయి. ఇక ఓటు చెల్లలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. 25 ఓట్లతో చొప్పదండి ప్రకాష్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా కోడం శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీగా ఇరుకుల్ల భాస్కర్, సెక్రటరీగా చేపూరి శ్రీనివాస్, కోశాధికారిగా వైద్య శివప్రసాద్ గెలుపొందారు. నూతనంగా గెలుపొందిన పాలక వర్గాన్ని సభ్యులు సత్కరించారు. లోపల పోయి మొత్తం అన్న నేను క్యాండిడేట్ కాదు ఇస్తాను. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి సిరిసిల్ల క్లబ్ యొక్క ఎలక్షన్లలో మా యొక్క పాలకవర్గానికి ఆశించినటువంటి మా గౌరవ సభ్యులందరికీ మొదటిగా నా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తూ ఉన్నాను. మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని ఎన్నుకున్నందుకు వారికి ఇళ్ళవెళ్ళ కృతజ్ఞతగా ఉంటామని చెప్పి, ఇంకొక విషయం ఏంటంటే ఈ పాలకవర్గం అనేది ఒక అనుభవజ్ఞమైనటువంటి పాలకవర్గము. గతం లోపల ఇప్పటి యొక్క కార్యదర్శి గారు 3 సార్లు అధ్యక్షులుగా చేసి, వైద్య శివ గారు సెక్రటరీగా చేసి, గుడం శ్రీనివాస్ గారు సెక్రటరీగా వైస్ ప్రెసిడెంట్గా కొన్ని పర్యాలు చేసినటువంటి వ్యక్తి. అలాగే భాస్కర్ గారు కూడా ఇదివరకు పాలకవర్గంలో ఉండి ఈ యొక్క క్లబ్ సేవ చేసేటకు మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. ఈ యొక్క మా క్లబ్ వెలుగు నుండి గతం లోపల ఎన్నో సంవత్సరాల నుండి పేద విద్యార్థులకు విద్యకైతేనేమి, కొంతమంది డాక్టర్లకు, ఇంజనీర్లకు, ఇతరత్ర వైద్యానికి కానీ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక ముందు కూడా మా యొక్క క్లబ్ నుండి సిరిసిల్ల ప్రజలకు కానీ, చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు కానీ సేవాభావంతో మేము వారికి అంకితమై ఉంటామని చెప్పి, ఏ అవసరాలు వచ్చినా చిన్న చిన్న సమస్యలకు, పేద విద్యార్థులకు చదువులకు కానీ, క్రీడలకు కానీ, ఇతరత్ర కార్యక్రమం కానీ మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, మమ్మల్ని దీవించినటువంటి ప్రతి ఒక్కరికి, మా తరపునటువంటి మా కోసం శ్రమించినటువంటి ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. మూల
నన్ను ఎన్నుకున్న గౌరవ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మేము అనుభవం ఉన్న అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, వైస్ ప్రెసిడెంట్గా నేను మరియు క్యాషియర్గా శివప్రసాద్ గారు మరియు అనుభవం ఉన్న జాయింట్ సెక్రటరీ భాస్కర్ గారికి మరియు మాకు అందరూ సహకరించిన ప్రతి ఒక్క గౌరవ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మానేరు తీరంలో అంగరంగ వైభవంగా మాఘమాస జాతరలు. మార్కండేయ శోభాయాత్రకు తరలి రావాలని పిలుపునిచ్చిన పద్మశాలి సంఘం నేతలు. మామిడిపల్లి జాతరను సందర్శించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. టౌన్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ప్రకాష్ విజయకేతనం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.